పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా. ఏం మాట్లాడినా నేను? అందగత్తివని. నేను అందగత్తినే అట్లా చెప్పు. సరే మళ్ళీ బయలుదేరుందా? నడుచుకుంటారా ఏంది నడువు. నువ్వు వైరస్వి కాదు, వైరస్వి అందరికి వైరస్ ఇస్తున్నావు. ఫ్రెండ్షిప్ చేసుకో. ఏమేదో ఈమె వచ్చినప్పటి నుంచి మొత్తం ఆయనది నాది బాండింగే వేరే అయిపోయింది. దాన్ని పక్కకు పెట్టుకున్నావు అనుకో, పక్కల పాము పెట్టుకున్నట్టే. నాగపా మామే బుస్సామే నాగపాము బుస్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఫైనల్గా నేను ఐరస్తో ఫ్రెండ్షిప్ చేయడానికి పోతున్నా కానీ నాకు నచ్చట్లే. అంటే ఆ అమ్మాయి మంచిదే కానీ నా ప్రాబ్లం ఏంటంటే బెన్నర్తో చాలా క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లే. అంతేగాని ఆమెతో నాకు పర్సనల్ దుష్మని ఏం లేదు. సో నేను ఆమెని అంటే లైక్ నార్మల్గా మాట్లాడుకుంటాం, అట్లేం లేదు. మాట్లాడకుండా అంటే నార్మల్గా టీమ్మేట్స్ కదా, మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. సో ఆమెకి అయితే కాల్ చేసిన ఇట్లా లైక్ ఒక డ్యాన్స్ చేద్దామా అనేసి. చాలా రోజుల నుంచి నాకు కూడా ఉండే ఒక పార్ట్నర్ కావాలి డ్యాన్స్కి. సో ఫైనల్గా అయితే ఆమెను అయితే పిలిచిన. ఆల్మోస్ట్ నేను 7 నుంచి పిలుస్తున్నా. ఇప్పుడు టైం చూడొచ్చు మీరు ఎంత అవుతుందో, 11:20 అయిపోయింది. అండ్ లాస్ట్ వీడియో కూడా చూసారు నా వ్లాగ్, డ్యాన్స్ వ్లాగ్. నైట్ షూట్సే చేస్తాను ఎందుకంటే నాకు నైట్ కొంచెం ప్రాక్టీస్ కూడా టైం ఉంటుంది, ఇంకా హడబడి ఉండదు. సో నైట్ షూట్కే నేను కూడా ఎక్కువ అది ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా. చూద్దాం ఎప్పటి వరకు వస్తుంది. ఒక్క 5 minutes వెయిట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చేసిన 5 minutes అని చెప్పింది. 5 minutes వెయిట్ చేద్దాం. దాని తర్వాత ఆమెను పికప్, అంటే ఆమె నన్ను పికప్ చేసుకుంటాను, నేను ఆమెను పికప్ చేసుకోను. సో గైస్ ఫైనల్గా అయితే ఐరిస్ వచ్చేసింది. సో హాయ్ ఐరిస్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. నాకు నమ్మబుద్ధి అయితే నువ్వే నన్ను డాన్స్ క్లాస్కి పిలుస్తున్నావు అంటే. ఏమో పార్ట్నర్ లేరు కదా అంటే నేను ఆప్షనే మళ్ళా. లేదు పోనీ. నీ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకనే దూరం పంపిస్తున్నావు. చెప్పు, నవ్వకు. అయ్యా నాకు నవ్వు వస్తుంది నిన్ను చూస్తుంటే. ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా. ఏం మాట్లాడినా నేను? అందగత్తివని. నేను అందగత్తినే అట్లా చెప్పు. నాకు సిగ్గైతుంది. ఈ ఓవర్ యాక్టింగే చూడలేకపోతున్నా. సరే ఇది నా ముందే చేయ కదా, బెన్నర్ ముందు చేయక కదా. ఇప్పుడే మాట్లాడతలే. అప్పటి నుంచి 7 o'clock నుంచి వెయిట్ చేస్తున్నా. 7 కాదు, నిజం చెప్పు. కాలేజ్ చూపి చూపి. వద్దులే ఎందుకు అట్లుండాలి. ఓకేనే. సరే మళ్ళీ బయలుదేరుందా? నడుచుకుంటారా ఏంది నడువు. ర్యాపిడో పని చేస్తలే. లేదు నాకు పో మళ్ళా పో. వద్దు. సో గైస్ ఫైనల్ గా ర్యాపిడో పని కూడా చేపిస్తున్నా నేను ఐరస్ తో. అన్ని కాదు, నువ్వు చూడు, వెయిట్ ఫర్ ద బెటర్ డేస్. ఇప్పుడు ఏడిపోతున్నాం తెలుసా? బెన్నర్ ఇంటి దగ్గర పోనీ. అబ్బో నేను కలవని కానీ పోనీ. కాదు, అప్పుడప్పుడు అనిపిస్తుంది మన ఫ్రెండ్షిప్ మధ్యలో నువ్వు శనిలాగా ఎందుకు వచ్చినావు అనేసి. నీ వల్ల మా బాండ్ ఖరాబ్ అవుతుంది ఐరస్. నువ్వు ఐరస్వి కాదు, వైరస్వి అందరికి వైరస్ ఇస్తున్నావు. సో గైస్ మనం సన్యాన దగ్గర పోయి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. అవసరమే మళ్ళా. అయ్యో బెన్ని రాడి టైంకి నేను రాని అవి అంకుల్ కి చెప్పి పెట్టినా. సనన్నా హాయ్. ఏ బర్రెని ఏడ తీసుకోబోతున్నా తెలుసా? డాన్స్ క్లాస్ లో తొక్కుతా ఇప్పుడు ఏమైనా తీసుకో. అదే చూడాలి. చెద్ది అన్న నీ ముఖం, అందమైన ముఖం చూపి. నా బంగారం అన్న ఏం చేద్దాం ఏమేదో. ఇప్పుడు నోరు ఇప్పియాక నేను చెప్తున్నా, మంచిగా ఉండదు. జస్ట్ షట్ అప్. అన్నా నీకు తర్వాత చెప్తా ఒక ముచ్చట, ఆగు లోపలికి వస్తున్నా. సో అన్నా ఇప్పుడు ప్లాన్ ఏంది తెలుసా? ఏమైంది డాన్స్ క్లాస్ కి తీసుకోబోతున్నా నేను. నా మాట విను, ఏమైతే ఫ్రెండ్షిప్ చేసుకో. ఏమేదో ఒకసారి విను. ఫ్రెండ్షిప్ చేసుకో. అది ఎంత ఫ్రెండ్షిప్ చేసినా అంతోనే ఉంటది. అలా మాటనే ఉంటది, మనతో వస్తుంది. మ్యానిపులేట్ చేద్దామన్నా, ఆమెతో కొంచెం దూరం పెట్టి కదా ప్లీజ్. ఈమె వచ్చినప్పటి నుంచి మొత్తం ఆయనది నాది బాండింగే వేరే అయిపోయింది.
చేసుకోవట్లే, ఏదో నేను దుష్మన్ అట్లు ఫీల్ అవుతుండే. ఇప్పుడు ఈమెను తీసుకోపోతున్నా ఎందుకు తెలుసా డాన్స్ క్లాస్, నేను ఒక్కదాన్ని కూడా చేసుకోవచ్చు. నేను తీసుకోపోయి కొంచెం ఎట్లా చేయాలి అట్లా ట్రై చేస్తా. దాని పక్కకు పెట్టుకున్నావు అనుకో, పక్కలో పాము పెట్టుకున్నట్టే. నిజమా? నిజమే, చూడు చెప్పింది అదే ఒకసారి అయితే కరెక్ట్ గా. మీకు తెలియదు ఆమె గురించి, నీకు తెలుస్తుంది, రాను రాను తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయాలా? ఏం చేస్తావు మన ఇష్టం, నువ్వు నాకేం చెప్పకుండా అన్ని చేస్తున్నావు. వాళ్ళేదో రైడ్లకి వెళ్ళిపోతున్నావు, వాళ్ళు విలువంగానే ఏమేమో చేస్తున్నావు నువ్వు. నా రైడ్ అంటే నేను నార్మల్గా ఇట్టే కదా అనేసి డాన్స్ క్లాస్ పోతున్నా అన్న. అయితే నేను ఒక్కదాన్ని ఎందుకు పోవాలా, ఈమెను కూడా తీసుకుపోదాం జర. ఈమెకి డాన్స్ వచ్చా రాదా, మళ్ళీ నాకు టక్కఫర్ ఇస్తుందో అది. నీకు టక్కఫర్ కదా, ఆమెకు డాన్స్ రాదు. రాదా? ఇంకా వాళ్ళకి రాదు. వాళ్ళకి డాన్స్ అనేది ఇది టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. నేర్చుకుంటే అన్ని వస్తాయి గైస్. ఇంట్రెస్ట్ పెడితే ఏది రాదని కాదు, అన్ని వస్తుంది నేర్చుకుంటే. ఇప్పుడు వెళ్తున్నావా, వస్తావా మాతో? నేను రాను ఇప్పుడు. వచ్చిందంటే అసలు రానే రాను. ఏంది నాగప్ప మామే? బుస్ ఆమె నాగప్ప బుస్. పామోడు మేము బుస్సు, పామేవాడు ఆడు పక్కకి ఈమె బుస్. అమ్మో సరే అన్న, ఎప్పుడైతే మేమైతే డాన్స్ క్లాస్ పోతున్నాం. లెట్స్ గో ఎంజాయ్. ఏ పాట మీద చేస్తారు? రారా నా వీరా. రారా నా వీరా ప్రభాస్ ఆ సాంగ్ అది. ఏమో ఎవరిదో తెలియదు, ప్రభాస్ అనుకుంటా. ఎవరిదైనా సరే మనకెందుకు. ముఖం మీద కెమెరా పెట్టేస్తావు, మొత్తం ఎట్లా చూడు నా ముఖం. అరే నీకేం తక్కువ అన్నా, నువ్వు అయితే అప్ప బాబా హీరోల్ని కూడా ఫెయిల్ చేస్తావు అన్నాను. నా కళ్ళతో చూడు. గాయస్ విన్నారా ఈమె మాటలు వింటే, ఈ ఆడల మాటలు వింటే ఇంతే. నేను ఎప్పుడైనా నిజమే చెప్తా అన్నా. అదే అర్థమైంది. ఇప్పుడు ఏమనుకుంటున్నావు, ఆమెతో ఉన్నా అనేసి నేను ఇట్లా చేస్తా అనుకుంటున్నావా? ఏమో, నువ్వు నీ ఇష్టం బాబు, నువ్వు ఏం చేస్తావు చెయ్యి అన్న. ఇట్లా చేయగల అన్ని నీకే కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావు చెయ్యి. గాయస్ ఈమె ఎవ్వరు చెప్తే వినది, ఎవ్వరికి వినదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నీకు కూడా వినా, నాకు కూడా ఏడేంటో అని చెప్పి బతిలి మాడాలాగా ఏమని ఓ ఇట్లా అన్న. ఒక్క రోజు అయిపోయింది అన్న, అది కోపంలో. ఇది ప్రతిసారి ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే, అసలు మాట నేను చేసి చూపిస్తా, నేనే గెలుస్తా అంటే తీసుకో. అన్న నేను ఎప్పుడు అట్లా అనుకోను అన్న. ఏడు పాము లేదా పక్కన పిల్లు అన్న సార్. పిలుస్తుంది. హలో, నువ్వు మాట్లాడవా ఆమెతో? ఇంకా సెట్ కాదా మనకి? అబ్బా నువ్వే చెప్పాలి ఇక. సెట్ గారు సెట్ సరేలే గాని బెన్నీ బెన్నీ బిజీగా ఉన్నాడు, రాడు. నేను చెప్తున్నా కదా, నువ్వు చెప్పినందుకు కాదు, నాకు చెప్పిండు పర్సనల్ గా. నేను బిజీగా ఉన్నా ఐరు తర్వాత కలుస్తా అన్నాడు. ఐరు అంట. సరే అని అన్నా నేను. ఈ మాటలకి నిద్ర వస్తుంది మా అన్నకి. పండుకోమని చెప్పి ర్యాపిడో మరి నాకు ఇచ్చేసింది గైస్. వెళ్ళాలి ఆమె తీసుకోవచ్చు నా బర్రెని. సో అవన్నీ కాదు, మీకైతే నేను మంచి డాన్స్ క్లాస్ అయితే తీసుకొని వచ్చేసాను. మీకు ప్రాక్టీస్ చేయాలని ఉంటే మా స్టూడియోకి వచ్చేయండి. యాక్చువల్లీ మా స్టూడియోనే, ఎందుకంటే మా సార్ ఉన్నారు కాబట్టి మేము నా తరపు నుంచి ఎవరైనా అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో గైస్ రాధిక నుంచి స్ట్రైట్ రూట్ వచ్చేయండి. ఎండ్ నుంచి రైట్ తీసుకోండి. రైట్ తీసుకోగానే కింద ఏదో జిమ్ ఉంటుంది, జిమ్ పేరు అయితే నేను చూపిస్తా. ఇంకా స్టూడియో కూడా చూపిస్తా. ఇక్కడ ఏమంటారు, డి జోడి వాళ్ళు లేకపోతే డి వాళ్ళు కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. మీకు ప్రొఫెషనల్గా డీలాగా ఎట్లన్నా డాన్స్, చాలా మందికి ఒకటి ఉంటుంది కదా డాన్సర్ అవ్వాలి అనేసి. ఇలాంటి మంది చాలా మంది ఉంటారు కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ కూడా కాదు, మీ ఇష్టం. మీకు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఈ స్టూడియో యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నేనే, మా స్టూడియోలోనే నేనే పోయి ప్రాక్టీస్ చేసుకుంటా. అండ్ డాన్సర్కి అయితే చెప్తున్నా కదా, మంచి కంఫర్టబుల్ ప్లేస్, ఇంకా ఫ్రెండ్లీ, అందరు ఫ్రెండ్లీ ఉంటారు. మీకు ఒక్క సీరియస్ అయితే ఏం కనిపించదు. డాన్స్ చేయకపోతే అయితే సీరియస్ అవుతారు అంతే. కానీ మీదని చేస్తా అనింది, ఇప్పుడు ఏం చేస్తా చూడాలి. అండ్ సాంగ్ నేనే ముందు చెప్పేస్తున్నా, నా ఫేవరెట్ సాంగ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ రారా నా వీరా. ఇది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ దీంట్లో నేను అబ్బాయితో ఎక్కువ ఇట్లా ఎందుకంటే చాలామంది నెగిటివ్ కమెంట్ చేశారు. అది ప్రొఫెషనల్, మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. కానీ
నేను నా బెస్ట్ ఏం ట్రై చేస్తా అంటే ఆడపిల్లలు మేమిద్దరం కలిసి మధ్యలో ఒక అబ్బాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చెప్పలేను. బట్ మోస్ట్లీ అయితే మేమిద్దరమే మీకు నచ్చాలనే నేను డాన్స్ చేస్తున్నా, ఎందుకంటే నాకు డాన్స్ అంటే ఇష్టం. అండ్ మీకు కొంచెము ఎంటర్టైన్ కాకుండా నా దాంట్లో కొంచెం టాలెంట్ తర్వాత మన స్టూడియో కనిపిస్తుంది. సో ఇక్కడ KPN ఫ్రెష్ ఉంది, పైన వచ్చేసి స్టూడియో B1 ఫిట్నెస్ స్టూడియో, పైన మన SNK డాన్స్ కంపెనీ. ఇగో ఫైనల్ గా అయితే మన SNK స్టూడియోకి అయితే వచ్చేసినాం అన్నమాట. సో హాయ్ గైస్, లేవు లేవు లేవు. హాయ్ హాయ్ రాకీ మాస్టర్, డోంట్ షో యువర్ యాటిట్యూడ్, ఓకే? దెన్ సే హాయ్. వెర్ ఇస్ టైసన్ సార్? సో గైస్ మీకు చెప్పాలా, మన టైసన్ సార్కి యాక్సిడెంట్ అయిందన్నమాట. ఎక్కడ ఉన్నారు? ఏడ దాకింది యాక్సిడెంట్ అయింది కదా, ఏడ దాకింది? గడ్డి తాకిందా? డాన్సర్కి ఏ బాధ వచ్చినా డాన్స్ చేయడం ఎవ్వరు మర్చిపోరు కదా, అంతే అంతే. సో గాయ్స్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. ఏది నేను చూసి అందరు ఖుషి అవుతారు, ఎందుకు అట్లా? ఏంది అందరికి లోకంలో ఏమైంది? నాకంటే అందమైన అమ్మాయి ఉన్నారా? అందరికి ఆమెనే నచ్చుతుంది. పోనీయండి టైసన్ సార్, పోనీయండి, నేను చెప్తున్నా, పోనీయండి 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 టైసన్ సార్. మాస్టర్ మీకు నాకు అర్థమైంది. సో గాయ్స్ ఐరస్ ఈడ కూడా మాయం చేస్తుంది. ఈడ చేస్తే పర్లేదులే గాయస్, ఆడ చేయొద్దు అంతే. నాకు ఆడ కూడా చేస్తా, అన్ని దగ్గర చేసుకుంటే కూర్చో. నీ నవ్వు. స్టార్ట్ చేద్దాం క్లాస్. ఏమైంది ఐరస్? ప్లస్ డాన్స్ ఒక్కసారి చేస్తాము, సో అందుకే రెడీ అవుతున్నాం. మేడం మెల్లగా రెడీ అవుతున్నాం. అండ్ వెనకాల వాళ్ళు కంపోజ్ కూడా చేస్తున్నారు, ఒకసారి కెమెరా చేయండి. సో గైస్ మేమైతే రెడీ అవుతున్నాం. అండ్ ఈ సాంగ్ ఎట్లుందో మీరు కమెంట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఐరస్తో చేస్తున్నా. సో గైస్ నేనైతే రెడీ అయిపోయినా, స్టిల్ ఈమె వాము పందికూరలాగానే ఉంది. గైస్ ఇక్కడ కంపోజ్ చేస్తున్నారు, మేమైతే రెడీ అవుతున్నాం. రెడీ ఎందుకు అవుతున్నాం అంటే లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో వీడియో కూడా టేక్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రాక్టీస్ వీడియో చేస్తున్నాం. ఏ స్టిల్ ఈమె అబ్బో. సో గైస్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాం. ఐరస్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్, యూ మోస్ట్ వెల్కమ్. ఫస్ట్ టైం సిస్టర్ లాగా అనిపిస్తున్నాం అనుకుంటారా? సో గైస్ మేమిద్దరం ట్విన్నింగ్ చేసినాం ఈరోజు ఫస్ట్ టైం. డ్రెస్సింగ్ కూడా అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం గేమ్ ఏందో. సో ఆర్ యూ రెడీ? స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. సెటప్ అయితే చేస్తున్నారు. టైసన్ మాస్టర్ ఎట్లా అనిపిస్తుంది? సూపర్. సో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర పోయి చూద్దాం. ఐరస్ స్టిల్ యు ఆర్ రెడీ? హౌ ఐఎమ్ లుకింగ్? कैसे दिख रही हूँ? ఎట్లా కనిపిస్తున్నా నీకంటే? నా కాదు కదా అది, అదే ఓవర్ బ్యూటీనెస్ ఇట్లా చూపించుకోవద్దు. సో స్టార్ట్ చేద్దాం దా. ఆమెకి ఎట్లా నేర్పిస్తున్నావు? ఏంది మంచిగా చేస్తుందా? బాగా చేస్తుందా? బాగానే చేస్తుందా? చాలా బాగా చేస్తుందా? చేస్తుందా? నవ్వకమ్ము. చూసిరా ఇట్లానే ఉంటుంది. ఏంది పెట్టుకున్నా కనిపించదు అది.
రైట్ కరెక్ట్ వచ్చిందా వచ్చింది వచ్చింది ఇద్దరు లేదు వచ్చింది అయ్యా ఇది ఏం చేస్తుంది తెలుసా? వచ్చిందా వచ్చిందా ఇంకోసారి చేయాలి వన్ మోర్ పర్ఫెక్ట్ వచ్చింది ఇంకోసారి టేక్ 9 చూడండి guys, నా కోసం మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ చెప్పిస్తుంది. ఇవి ఏడవైనా పంచదార వేయడం మర్చిపోదు వేస్తూనే ఉంటుంది వాళ్ళు పంచదార కాదు, కైండ్ రిక్వెస్ట్ చేసినారుగా, అడుగు చెప్తున్నా, వద్దు సరే కూర్చోడు, అడ్వైస్ ఇస్తుంది గైస్. ఇంతకుముందు చోదరకు వచ్చి నాకంటే మంచి బిర్యానీ అనుకుంది ఏం చెప్పాలి అట్లా మీరు చూడండి, చూసి రాగలేదు చెప్పలేదు నేను. కానీ ఎంత అందంగా అనిపిస్తున్నాం కదా నేను ఫీల్ కాకు. చెప్పడానికి ఒక రీజన్ ఉంటుంది ఎప్పుడు. సరే సో గైస్ ఇవి అలసిపోయింది టైం ఎంత 4 1, 2, 3, 4, 5, 6. నేనే కనిపిస్తుంది అయ్యో సారీ మళ్ళా మంచిగా జరిగి ఈ డాన్స్ స్టెప్ అంటే నా పళ్ళు పట్టుకుంది, యావెల్ పట్టుకుందా నాలుగు పట్టుకుంది, తప్పే పట్టుకుంది. మిస్టేక్ ఎప్పుడు తెలుసు నాకు, పిన్ను కూడా ఇరిగిపోయింది గైస్ ఇప్పుడు చేసే పనులు. సో గైస్ ఇట్లా ల్యాక్ చాలా అవుతుంది 4:30 అయిపోయింది ఆల్మోస్ట్ మనతో పాటు వంశీ కూడా వీడియో కాల్ వచ్చి చూస్తుండు. వంశీ ముఖం ఎట్లా ఉంటుంది చూడండి గాయస్. సో గైస్ ఫైనల్గా అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 6:30. నాకు నిద్ర ఫుల్ కలిసి వస్తుంది. ఈ వీడియో తీసింది రీల్లో కూడా పెడతా, యూట్యూబ్లో షార్ట్స్లో కూడా పెడతా, పోయి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఐరస్ మీ ముఖం చూపి. చాలా టైర్డ్ నేనైతే, మాటలు కూడా మాట్లాడడానికి అయితే నాకు కాళ్ళు వస్తున్నాయి కదా? కాళ్ళు వస్తున్నాయి. సో గైస్ వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్.